హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనం నిలబెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చేస్తున్నారు. ఆమేన్. ఈ రోజు ఆయన మాటలు తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఈ రోజు ఏలియా గురించి విని ఉంటారు చాలా సార్లు. ఏలియా చాలా రోషము గల దేవుని ప్రవక్త. అసలు ఏలియా ద్వారా మామూలు చాలా మిరకల్స్ తెలియాలి. ఏలియా గురించి పూర్తిగా అడ్రస్లో ఒకటి ఏలియా జరిగిన లైఫ్ క్యారెక్టర్స్ అన్ని తెలుస్తున్నాయి. ఆమె ఫస్ట్ కేస్ మొదటి రాజులు 17 అధ్యాయం. First Kings 17. నిజంగా ఈ రోజు ఆయన ఏలియా గురించి సరిగ్గా విన్నామనుకో, చాలా విన్నామనుకో, మాటలు మన లైఫ్ లో ఖచ్చితంగా వచ్చే అంటే మనకు తిరుగుతుంది అనమాట. అంటే ఒక రోషం వస్తున్నారు అనమాట. అంత రోషం లైఫ్ జీవితం ఎవరిది? ఏలియాదనమాట. చాలా పవర్ఫుల్. దేవుని రాజ్యాన్ని అప్పుడే చూపించే టెస్ట్. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో. దేవుని రాజ్యం అంటే పవర్, శక్తితో కూడింది. అది మాటలతో కాదు, శక్తితోనే ఉన్నదండి దేవుని రాజ్యం. ఆమె ఆ కింగ్డమ్ని ఏలియా ఎందుకంటే దేవుని రాజ్యం శక్తితో, అది మన శరీర మనతో కాదు కానీ అది పవర్. దేవుని మాట ద్వారా, ఆయన ద్వారా జరిగే కార్యం దేవుని రాజ్యం. మన ద్వారా కాదు, ఆయన ద్వారానే. 17 ఫస్ట్ కేస్ అంతగా ఇలా కాపురస్తులని సంబంధియును క్రిస్తీయుడైన ఏలియా అహాబు నదుకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని రోషంగా వచ్చాడు. ఎవరు? ఏలియా. ఎట్లా? దేవుని రాజ్యం ఏదంటే ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం వాడడమే దేవుని కింగ్‌గా. హల్లెలూయా. ఇలా ఎంత రోషం! రాజు దగ్గర పోయి నిల్చొని మాట్లాడు. ఈ రోజు అధికారులు చూసి నిజంగా వాళ్ళు లేకపోతే మనం ఎందుకు భయపడాలా? భయపడలేదు. వాళ్ళు గట్టి లేకుండా ఎట్లా ఉన్నా ఏమున్నా వాళ్ళు భయపడే అవసరం లేదు. వాళ్ళు న్యాయంగా ఉంటే మనకు న్యాయం. వాళ్ళు గట్టి లేకపోతే భయపడే అవసరం లేదు. ఆ రాజు సరిగ్గా లేడు కాబట్టి పోయాడు అనమాట. ఎవరు? దేశం అంతా అంటారు. దేశం అంటే ఏంటంటే ప్రవక్తలు, దేవుడి ప్రవక్తలు చంపబడుతున్నారు. ఎవరు? యెజబెలు, వీలైనా యెజబెలు చంపిస్తున్నారు దేవుని ప్రవక్తలందరినీ. దేవుడు లేరన్నమాట. ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే వీళ్ళు.
అందుకు ఆ రోషం ఇది వచ్చి అన్నాడు అన్నాడు, నా మాట ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నాను. ఎప్పుడు మనకు గుర్తున్నది దేవుని సన్నిధి మన రెండు ఉండదండి. ఆమె రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజు దగ్గర ఎవరి సన్నిధిని, దేవుని సన్నిధి ఎక్కువ మన మీద ఉంటుందంటే ఎక్కువ మన దగ్గర ఉంది కదా. ఆమె దేవుడు అందులో ఉంటున్నాడ. ఇటుబడి ఎడబాడి మనము సదాకాలం దేవుడు రాకడాక పరిశుద్ధాత్మతో మనము ముద్రించబడి ఉన్నాము. ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నారు? ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటన చూపి పడదు. వర్షం పడదు ఆ మాట దాడి. ఆ దేవుడు నిజంగా మన నోటిలో ఆయన మాట ఉంచాడు కదా. అంటే జీవ మరణాలు వర్షం మన పేరు బ్యాడ్ అనుకున్నాం అనుకో, నెగిటివ్ గా అనుకుంటే నెగిటివ్, పాజిటివ్ అనుకుంటే పాజిటివ్. అది జరగదు. ఇంతే నా జీవితం, ఇంతనేమో ఇంతే అంటే తప్పుగా అవిశ్వాసంగా అనుకున్నాం మనకు అట్లా అదే జరుగుతుంది అంట. కానీ నువ్వు భయపడకూడదంట. భయానికి భయపెట్టాలంటే వేస్తున్నావు. ఆమె భయానికి కొట్టడానికి మనం ఇప్పుడు ఉన్నాం. భయానికి మనం వంగిపోవడం కాదు, దాన్ని మెడను వంచేసి మరణాన్ని ఉంచేసాడు. దాన్ని తరం కొట్టడానికి, భయం ఫైట్ చేయడానికి మనం ఉన్నాము, భయపడడానికి కాదు. భయపడి ఆయన దేవుని మాటను మనం ప్రకటించాలి, చెప్పాలి. అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరుగుతుందా పలకాలి. ఏవేవైతే అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్రంలో, దేశంలో అన్యాయం ఎవరికి జరుగుతుంది చేస్తున్నాము పలకాలంట. అందరికి న్యాయం జరుగును గాక. అంతే కదా. ఎవరు మోసపోకూడదు, ఎవరు అన్యాయం జరగకూడదు అంటారు. అందరు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఒకరు దేవుడు మాట్లాడే నడుచుకోవాలి. సత్యం చెప్పేసారు అంటే ఎవరు ప్రత్యక్షమై జరుగుతుంది. ఇప్పుడు మనం ఈరోజు పలుకుతే మనమే పలుకుతే జరుగుతాయా జరగవా? మనకి ఆదము అంట ఏది అధికారం కోల్పోయారు కదా కదా, వాళ్ళకి అధికారం ఉందంట. ఏది దేవుడు అంట ఒక ప్రత్యేకంగా మనం సృష్టించాడు. అది చాలా మందికి ఎప్పుడు మంట మనము ఏదే వాడి చెప్తే కాదు, మన డిజైనింగ్ కదా. ఏది సృష్టించాడు ఏదే వాడిగా. దేవుడు మన సృష్టించాడు. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 26. దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చేయుదము. వారు సముద్రము చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుడు కాక అని పలికి సృష్టించడమే, సృజింపబడమే. ఏదే వారిగా ప్రకృతిని లోపరుచుకునే వారిగా మన పలుకుతే జరుగుతాయంట. దేవుడు సృష్టించాడంట. కానీ మొదటి ఆదాం పడిపోవడం ద్వారా ఈ అధికారం అపవాది ఆడుకున్నాడంట. యేసు ప్రభు ఆదాం వచ్చి వాడిని
అధికారాన్ని లాక్కొని తిరిగి మనకి ఇస్తాడంట. ఆమె వాడు ఇచ్చాడు ఈ అధికారాన్ని అంటే దేవుడు వారిని ఆశీర్వదించేది ఎట్లనగా పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకుని లోపరుచుకోవాలంట. అదేని భూమిని సముద్రము చేపలను భూమి మీద ప్రతి జీవిని ఏలుటి అని దేవుడు వార్తలు ఇక వారిని సృష్టించాడు, తర్వాత ఫస్ట్ చేశాడు, అధికారం ఇచ్చేసాడు. అధికారం సృష్టించాడు తర్వాత చెప్పాడు అన్నమాట. ఏలుడి అందుకే ఏది బంధిస్తే అది బంధిస్తున్నాం అన్నమాట. విడుదల చేస్తే ఏ రోజు తిరిగి మనకి ఇచ్చేసాడు అధికారం కదా. భూమి ఏది బంధిస్తే అది బంధిస్తా, పరలోకం బంధించబడుతున్నది. ఏది విడుదల చేస్తే అందుకే దేవుని రాజ్యానికి ఏ శక్తులు ఏ అధికారాలు పనిచేస్తున్నాయో అవన్నీ వేయబడును కాక పడతారన్న. దేవుని ప్రజలకు అడ్డొచ్చి వాళ్ళందరూ చేసే ప్లాన్లన్నీ నీరుగా చేయబడను గాక. దేవుని ప్రజలకు దేవుని స్వార్థ ఎవరు అడ్డు ఉండకూడదు అని మా పలకాలంట. ఎవరికి అన్యాయం జరగకూడదు, అకస్మాత్ యాక్సిడెంట్ జరగకూడదు. దేశంలో వాటి బంధించి లైఫ్ ఇస్తున్నారు. సడన్ యాక్సిడెంట్ అకస్మాత్ యాక్సిడెంట్ జరగకూడదు. ప్రార్థన లేదంటే ఏదో అసలు చూపిస్తాను. నెక్స్ట్ ఆసక్తికరమైన ప్రార్థన చేశాడంట లేదో చూద్దాం తర్వాత ముందు చూపిస్తా. మన కోసమే కాదంట, మనం వినడానికి ఉంది. పేరంటే ఏదైనా దేవుని మాట పలకడమే. పలకాలంట, ప్రవచించాలి, పలకాలి. అన్యాయం జరగకూడదు ఎవరికి. ఇలాంటి విచారణ తీసుకోవడం, మోసాలు చేసుకోవడం, అన్ని దొంగతనం క్రమాలు, అన్యాయాలు, స్వార్థ మనుషులు ఇవన్నీ ఉండకూడదు చేస్తున్నాము అని అన్నాడు. దేవుని రాజ్యం ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలి, ప్రవేశించాలి. పరలోకం దేవుని అద్భుతం జరిగినట్టు భూమి నెరవేర్చబడాలి, నీతి మంతులు పరిపాలించాలి చేస్తున్నాములు అని పలకాలంట. పలక అని మనం అనుకుంటా. దేవుడు అనుకున్నా చాలాసార్లు. అరే దేవుడు ఏం చేస్తే ఇట్లా జరుగుతుంటే మణిపూర్లో దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడా అని అనుకుంటాం కదా. అరే అధికారం మనకి ఇచ్చాడు దేవుడు ఆపడానికి. పలకాలి నిజంగా. అధికారం అంటే మనం ఏం చేసే అవసరం లేదు, యుద్ధాలు చేసే అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. పరికరం అవడానికి దిగిపోతున్నాడు. ఆమె తెలిసే ఎట్లా రోషంగా ఎట్లా పలికినాడు. నా మాట వర్షమైనా మంచైనా పోలే అట్ట అమ్మాలి. తెలుసుకోవాలి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అసలు ఇది తెలుసుకోవాలి. అని దేవుడు ఏమన్నా ఏది ఎందుకు అన్నాడా? కార్యాలయం జరిగించాడు. అందుకే నిజంగా ఏదో నడసాడేమన్నాడు, నువ్వెక్కడ నేను రావడం నీ చదువులేదేం లేదు, నేనంటే సృష్టిగా దేవుని కుమారుడిని నడసగా నువ్వు నడసావా అన్నాడా? అనుకుంటారు తెలుసు నీలాంటి గట్స్ సమ్మున కావాలి, ఇలాంటి వాళ్ళే కావాలంటే ఆయనకి నిజంగా విశ్వాసం కలవాలని దేవుడు ఆశ్చర్యపోయినాడు కదా. రాన్నాడు అమ్మా ఇంకా అన్నాడు. ఇంకా పేతురు నర్సు ఆయన వైపు చూసినంత సేపు ఉన్నాడు, నడిచాడు, తర్వాత మునిగిపోయాడు. అల్ప విశ్వాసి అన్నాడు. తెలుసా, నమ్మకపోతే అద్భుతాలు చేయకపోతే విశ్వసించకపోతే దేవునికి ఇష్టం లేదంట, చెయ్యాలి ఆయనకి. అదే ఉన్నదని కదా తెలుసా, ఆయన నిరాకరణ చేసి ఆయన రాజ్యాన్ని ఏ రాజ్యాన్ని సరిప చేయాలంట. నీకు ఆ రాజ్యాలు చేర్చాలి. ఎందుకు వారించినప్పుడే కోసమే, దేవుని కోసమే ఆయన రాజ్యం విస్తరించబడడానికి. ఇంకా మునిగితున్న అవిశ్వాసం
అల్ప విశ్వాసం ఎందుకు శాంతి పడతాడు కదా చాలా సార్లు. అద్భుతం చేయకపోతే గతించాడు, దయ కూడా గతించాడు ఆయన. విశ్వాసం ఇంతకాలం మీ దగ్గర ఉంటా, ఇంతకాలం మీ దగ్గర ఎప్పుడు నేనే చేయాలా? మీకు ఎందుకు ఇచ్చాను అధికారం? వాడాలి. వాళ్ళు ఏమంటారు శిష్యుల దగ్గర తీసుకొస్తే ఎవరు పోయినది ఇది అన్నారు. అందుకే ఆయన గతించాడు. విశ్వాసం లేని మూర్ఖులు తరం వారు ఎంతకాలం మీ దగ్గర ఉంటారు. విశ్వాసం పెంచుకోరా? ఉపనశాంతి భయపడే భూతం 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 అని అంటారు. ఆయన చూసి నేను ఎంతకాలం చేస్తున్నారు కానీ విశ్వాసం మాత్రం విశ్వాసం మాత్రం తిరగలేదు. బలవంతులు అవ్వలే. వాళ్ళు చేసుకుంటూ ఆయన చనిపోయి తిరిగి జానం అయిపోయేదాకా ఎక్కువ చేయరు. అంటే ఆశ్చర్యపోయినారు. ఎప్పుడు ఆశ్చర్యపడే ఇదే సరిపోయింది. తర్వాత ఆయన లేచి కూడా ఆశ్చర్యపోయాడు. తిరిగి లేసా, మరణించి 3 రోజులు తిరిగి లేసా అని చెప్పాడు కదా. ఎందుకు ఆశ్చర్యపోవాలి? ఏదో పుట్టగా తీసినట్టుగా ఆశ్చర్యపోతున్నారు. అంటే వాళ్ళ మైండ్ లో ఈ అద్భుతాలు ఈ మేరకు చూస్తున్నారు కానీ నాకు వదిలేస్తున్నాను కాదు. ఈ కళను చూస్తున్నారు, ఈ చోటుతో వింటున్నారు, ఇక్కడైనా ఇక్కడ వదిలేస్తున్నారు, చూస్తున్నారు, మర్చిపోతారు. తిరిగిన ఆశ్చర్యం, వావ్ 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 వావ్, మనం వావ్ 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 ఆశ్చర్యంగా ఉన్నామా? మనం చేస్తే దాని మిరాకల్స్ చేసి అనేక మంది ఆయన రాజ్యం వైపు తిప్పేవారిగా ఉన్నామా? మనం టెస్ట్ చేస్తాం. ఎలా ఉన్నామా? ఈ బ్యాచ్ లో విశ్వాసం నేను మూర్ఖతరం రాని ఆయన ఆయన విసుకోవచ్చింది. ఫస్ట్ వెంట అనలేదు, నీరు నష్టం అనలేదు. అర్థం చేసి చాలాసార్లు అర్థం చేసుకుంటా. ఎందుకు ఎన్నిసార్లు అవిశ్వాసమేనా? ప్రతిసారి ఇదేనా? ఎప్పుడు విశ్వాసం బలవంతులుగా అయ్యేది? ఎప్పుడు మీరు చేసేది నా మీద విశ్వాసం చేస్తే మీరు చేసే కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పండి. అధికారులుగా దయ్యాలు నిలబడడానికి, రోగులు స్వస్థపరచడానికి, చనిపోవడానికి అధికారం ఇచ్చినా కూడా అప్పుడు చేశారు. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. మనం మర్చిపోయాం. ఇప్పుడు ఇంతేనా? చూసే వారికి ఉంటున్నామా? వినే వారికి ఉంటున్నామా? చప్పట్లు కొట్టే వారికి ఉంటున్నామా? అది చూసి ఎప్పుడు ఆశ్చర్యపడే ఉంటున్నామా? ఆ ప్లేస్ అద్భుతాలు చేసే వారిగా ఉంటున్నామా? ఎక్కడ అంటే మీ విశ్వాసం తీసుకురావడం అంటారు. ఏమని? మీ విశ్వాసం కూడా ఎక్కడ? వేర్ ఇస్ యువర్? అంత దినములో అపాయకరములు వచ్చును అని ఉంది కదా బైబిల్లో. ఏంటి నాకు చెప్పండి, అంత దినంలో అపాయకరం అంటే ఏంటి అపాయకరం అంటే? విశ్వాసంలో బలవంతులుగా అవ్వాలంటే దేని మాట అసలు ఒక్కడ కూడా పోనీ కూడా జాగ్రత్త అన్ని తీసుకోవాలండి. ఎట్లాంటి అంటే అసలు ఎంతో విలువైనది దేవుని రాజ్యం మాట్లాడట చాలా విలువైనది. నాకు ₹1 సంచడానికి ఏం చేస్తారు? కోట్లు విలువైనది. జీవం అంటే ఆయన మాటలు, జీవం కలిగిన మాటలు, తేనె కంటే రుచి తేనె దారుల కంటే మధురమైన మాటలు అంట. ఇలాంటి ఒక్కడిని మిస్ అవుతుంది, నాకు ఇష్టం ఉండదు. కృప గురించి అన్ని కాదు, కృప గురించి మాటలు నిజంగా చాలా ప్రమాదంగా తయారు చేస్తాయి. ఆమె దినములందు అపాయకరములు అంటే ఏంటివి? ఎందుకంటే సునామీ వస్తుంది, మీరు అనుకున్న సునామీ రావడం, భూకంపం రావడం, యుద్ధాలు చేయడం అనుకుంటారు కదా. ఇవి కాదు. అంత దినములో మనుషులు స్వార్థ ప్రియులు అవుతారంట. అది దానికి ఇదే ప్రేమ కలగ స్వార్థం అంట. ఈ స్వార్థం ఉండకూడదు అని మనం ప్రే చేయాలి. అడుగు దీని మాట అంటే లాభం లేకుండా ఏమని ఏ పని చేస్తారా? లక్ష్యం చేసి పెట్టండి ప్రతి ఒక్కదానికి. ఏదో ఏది లేకుండా చేయరాదు, అలా అయిపోతారంట స్వార్థ దినాల్లో. కానీ ప్రేమ కలయిపు చేయాల. మనం అలా ఉండకూడదు. అలా ఉండకుండా దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఆమె
ఎందుకంటే పవర్ పవర్ అనమాట. పవర్ వచ్చాడు, చెప్పాడు రోలే నిజం వచ్చాడు. పవర్ పవర్ అంటే మనం ఒక శక్తిని, పవర్ ని మనం దైవములము ఆయన రూపంలో మనం చేసుకోవాలి. దైవం మనం అట్లా లేదు పలుతా జరగాల్సిందే. వర్షం ఆగాల్సిందే. చూసినా అధికారంలో ఏది వారిగా దేవుడు మన క్రియేట్ చేశాడు అని ఉన్నవే ఇక్కడ స్పెషల్. దేవుడికి మన అలాగే ఇవ్వలేదు అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. శతాబ్ద దేవుడు అంటాడు, నా దాసుడు వస్తా రోగి ఉన్నాడు, ఏమిడు ఒక అధికారాన్ని ఒక బొమ్మటేస్తాడు, రమ్మంటేస్తాడు అంటే వెళ్దాం పదంటే ఏమంటాడు, నువ్వు నా మీ బోధకుడా నీవు నా ఎండబడడానికి బొమ్మడానికి ఆకుల్ని కాదు, మాట సెలవిస్తే అక్కడ నా దాసు వస్తాడు అని చెప్పగానే ఆశ్చర్యపోయింది. ఇస్రాయేల్ ఎవరు ఇంత విశ్వాసాన్ని చూడాడు, ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఇష్టం విశ్వాసంగా నడిచేశాడు. ఆ మాట నమ్మరు ఇష్టమే. అరణాలు దొరుకుతారని చేస్తారు కదా, నమ్మడం అవిశ్వాసం ఇష్టం కదా. రోమైన తర్వాత రాంగాడు అన్నమాట. పూర్తి మనం ఈరోజు ఎట్లా చూస్తే చూస్తూ ఉండకూడదంట. ఈ అప్పులు ఇవి అవి తీసి పడాలి మన దగ్గర ఉండకూడదు. దాని బట్టి గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నారు. మనలో మన దగ్గర ఆయన పిల్లలు మనము ప్రత్యక్షమై 17th ప్రత్యక్షమై నీ వచ్చేటువంటి వైపు పోయి యువత ఎదురుగా కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు రాగెదవు, అచ్చడి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాపోలమునకు పెంచి తిని అని అతనికి తెలియజేయగా, ఏంటంటే కరువు వచ్చింది కాబట్టి కరువు వచ్చింది చెప్పేసాను, ఏంటి ఆహారం ఉంటుందా? వర్షం పడకపోతే ఆహారం ఇట్లా ఆహారం పండించాలంటే వర్షం కావాలి, వర్షమే లేకపోతే ఎలా పండిస్తారు? ఆహారం ఉండదు కాబట్టి కరువు అంట. కరువు ఏంటి? అది ఏలేని దేవుడు వచ్చుకున్నాడు కదా, అది వదిలిపెట్టేశాడా? ఆహారం పెట్టకుండా అసలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆకులతో కాకులు పిశాసు ఉంటాయి కదా, ఉన్నవి చేతులు రాకపోతే కాకులు తెలుసా? కాకులు చేతుల మీదకి వెళ్ళిపోతాయంటారు పిశాసు. దేవుడు మనం విశ్వసిస్తే ఏలియాలాగా మనం కూడా దేవుడిని విశ్వసించామనుకో, ఆయన పుణ్యం అనుకో, కాకులు ఆయన పోషించగా ఎట్లా పోషించగా ఆయన పోషిస్తాడు. ఒక్క పూట కూడా వర్షం పెట్టాడు. నువ్వు నమ్మాలి. నీ మీద ఆధారపడకూడదు. ఆయన నమ్మాలి. ఆయన నమ్మదగిన వాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, సమర్థించేవాడు. ఆమె ఏ కావున సమూహానికి ఆహారం ఇచ్చాడు. ఎందుకు దేవుని నమ్మి కూడా ఉంటుంది. ఎందుకు వస్తుంటారంటే ఇక్కడ స్పష్టంగా ఉంది. ఎందుకు నా యువని జీవితాలు అంటారు. ఎందుకు దేవుడు ఎక్కడ చెప్పాడు? ఏలియాకి
కెరీర్ వాగిది బొమ్మలు కదా లేదా అని కెరీర్ వాళ్ళ దగ్గర పోనీ నుంచి వాళ్ళ దగ్గర పోతానంటే ఫస్ట్ ఆహారం వస్తుందా, ఆహారం ఉంటుందా, తెచ్చిస్తాయా? ఒకటే ఎట్లా నమ్మాలంటే దేవుని మాట అటైనా ఇట మిస్ అవుతుంది. ఆయన చెప్పాడు నమ్మేమా, ఆయన చెప్పిన దగ్గర ఉన్నామా? కరువు ఉండే ఒక్క పూట పస్తు ఉండే అవసరం లేదు. ఇది సత్యం అని ఆయన చెప్పుకుంటే ఒక దగ్గర సేవ చేయడం, ఒక దగ్గర పోయి చేసినాం పోయినా కరువే ఉంటుంది. ఎందుకు అక్కడ ఒకటి కెరీర్ వాళ్ళ దగ్గర పోతే మాకు తెలుస్తాయి, కానీ వేరే దగ్గర పోతే ఎట్లా తెలుస్తాయి? అట్లా అంట చాలా. ఎందుకు దేవుని సేవ చేసుకోవడం, దేవుని ఎందుకు సమస్యలు కరువు ఇవన్నీ ఉంటాయంటే ఆయన మాట్లాడడం కాబట్టి మన ఇష్టం ఆయన చెప్పాడు విన అందుకుంటే తప్ప ఆయన ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు, అసలు పెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు, నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. కరువు వచ్చిన ఏం చేస్తాడు? భయపడి వేరే దేశానికి వెళ్ళిపోతాడు, సమస్యను తెచ్చుకో అబద్ధం చెప్పి సమస్యలు తెచ్చుకుంటాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కరువు ఆయనకి సమానం, అది ఆయనకే సమానం కరువు. ఆయన కరువు వస్తాన్ని పోషించకుండా ఉండే అలాంటి కూడా అప్పుడు భయపడి కరువు వస్తుందని భయపడి వెళ్ళిపోయాడు. దేవుని చెప్పు లేకుండా వదిలేసి వేరే దగ్గర పోయాడు. కానీ అలా వదలకూడదు. నమ్మాలన్నా అది పిలుచుకున్నవాడు ఏం చెప్పాడు ఇక్కడ ఉన్నామని, పిలిచినవాడు నమ్మదగిన వాడు ఈయన ఎందుకు పోషించకుండా అప్పుడు అక్కడ పోకుండా ఉంటే పోషించేవాడు పోషిస్తాడు అంతే, ఇంకా వేరే అంశం లేదు. ఆ నయం కూడా అంతే, పోకుండా అక్కడ ఉండే తర్వాత అంట ధన ప్రజలు ఆలోచించే సమృద్ధిగా మనం కూడా అంట దేవుని మాట వేరే రూట్లో వెళ్ళకూడదు, వేరే రూట్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ ధర వచ్చింది కదా, ఇక్కడ ఇబ్బంది ఉంది కదా, అవి వెళ్దాంలే వేరే ప్రాంతానికి వెళ్దాం అని అంటున్నాడంట. ఎక్కడికైనా ఒకరు వెళ్ళమన్నా వేరే ప్రాంతానికి అబ్రహాం లాగా నీ దేశం నుండి, నీ ప్రజల నుండి, బంధువుల నుండి నేను చూపించే బయలుదేరాను, చెప్తే వెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళవు. చెప్తేనే ఆయన ఎక్కడ చెప్పినా వెళ్ళాలి. ఆయన ఎక్కడ చెప్పినా విన్నాం అనుకో మనకి కరువుతో సమాధం ఉండదు, కరువు ఉండదు, ఇవన్నీ భరించే అవసరం. సమృద్ధి ఏమైనా కరువుగా అది ఆహారం ఏంది సమృద్ధి అంట. అసలు ప్లస్ చేస్తే మన ద్వారా 100 మంది 1000 మంది దేశమే పూజించబడదు. యోసేపు సార్ ఆమె అంత ఆయన మాట ఆయన మాట తప్పుకోకూడదు. చెప్పిన ఏలియా వెళ్ళాడు కాబట్టి కాపును ఆహ్వానించుకొచ్చి ఇస్తే హ్యాపీగా అవి ఏదంట దేవుడు అసలు శ్రేష్టమైనది ఇస్తాడు. ఆమె ఇస్తాడు శ్రేష్టమైనది. ఏది వెజిటేరియన్ ఏదైనా ఏమిచ్చాడంట, ఏమిచ్చాడు చూద్దాం. ప్రత్యక్షమైన నీ వచనాన్ని తూర్పు వైపు నాకు పోయి యువతాన్ని నాకు ఎదురుగా దగ్గర దాగి ఉన్నప్పుడు ఆ వారు నీవు త్రాగుతూ అచ్చట నీకు ఆహా తెలిసిన నేను కాకోలం నాకు తెలిసేగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా కెరీతు వాగు దగ్గర నివాసం చేసిన అక్కడ కాకోలములు ఉదయమున అందు రొట్టెను మాంసమును ఆ సమయం రొట్టెను మాంసం అతని యొద్ద తీసుకొని వచ్చుండెను. అతడు వాగు వీరి త్రాగుచు వచ్చెను. మాంసం నాన్ వెజిటేరియన్ ఇచ్చాడు. కొంతమంది దేవుని పిల్లలు అనుకుంటారు వాళ్ళ జీవితంలో కొంతమంది చాలా ఆర్థిక ఇబ్బందులు చికెన్ మటన్ తినే చాలా పరిస్థితి ఉంటది. ఇప్పుడు చాలా మంది చాలా ఆకలితో ఉండేవాళ్ళు, గ్యాస్ లేక అసలు ఎంత ఆరోగ్య సమస్య అంటే
దేవుని కూడా చాలా అధికంగా మోసపోయి ఆర్థిక పేదరికాన్ని కడు పేదరికాన్ని వాడు దారిద్ర్యం అంటే అదే చాలా పేదరిక అన్వేషణలు ఉన్నా దేవుని చెప్పుడు. ఎందుకంట నమ్మట్లేదు దేవుడు ఎలాంటి దేవుడు తెలియదు. చెప్పింది వినేసే చాలా రకాల ప్రీచింగ్స్ రాజన్నా కొనాలి, కురుకున్న పర్లేదు, కురుకులున్న పర్లే, పర్లోకుంటే చాలు, పరలోకం విశ్వసించి ఇచ్చేసాడు రాబు. అక్కడ ఉన్నాడు దేవురాజును నమ్మిన రాజును చేరవు. మళ్ళా ఇంకా దేవురాజ్యం కోసం ఇంకా కరువున్న పర్లేదు, రోగం ఉన్న పర్లేదు, లాజర్ ఏమన్నా పర్లేదు, పర్లోకుంటే చాలా కంటే అంటే వెళ్ళేదంటే ఉన్నా ఇంకా నమ్మలేదు. ఇంకా పర్లోకం వెళ్ళేదని దేవురాజ్యంలో పర్లోకంలో ఉన్నానని ఆయన నమ్మినప్పుడే ఆయన చేర్చుకున్నాడని ఈ మాటలు చెప్పట్లేదు, వినట్లేదు, నమ్మట్లేదు. ఇంకా పరలోకం కోసమే దేవురాజ్యం కోసమే ఎదురు చూస్తూ దానికోసం ఉన్నావు. చేర్చబడ్డావు, ఆయన నమ్మినప్పుడే చేర్చబడ్డావు. ఇప్పటి నుంచి దేవురాజ్యం చేరావు ఆల్రెడీ. ఇప్పటి నుంచి అనేకమైన రాజ్యాలు చేర్చడం పని ఆమె చేర్చబడ్డావు. ఆ రాజ్యంలో ఉన్నానని నమ్మ ఇంకా పని ఫలం అనుభవిస్తే ఏమైనా అనుభవించడమే. ఆయన రాజ్యం అనేక మంది చేర్చాలి, అనేక మందిని చేయాలి, స్వస్థపరచాలి, దయ్యాలు మెరగొట్టాలి, అద్భుత కార్యాలు చెయ్యాలి. ఆయన ఆల్రెడీ ఉన్నావు, అనేక మందిని కావాలి. ఆమె వెంటనేసా పడవ మునిగిపోయి సముద్రంలో జనులంతా మునిగిపోయారు. మునిగిపోయారు. మనం వేరే పడవలో మనం చేర్చబడ్డారు. ఒక వ్యక్తి మనం వేరే తెలిచాడు మార్చి దాంట్లో మనం ఇంకో పడవ ఏమైనా అది మునిగిపోయారు, జనాలు మునిగిపోయారు. ఆ పడవలో చేర్చబడ్డావు. నోవాహులాగా ఎట్లా చేర్చబడ్డావు ఆ పడవలో ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేసా నెక్స్ట్ మునిగిపోతున్న వాళ్ళని తీసుకొని ఇష్టపడాలి. అంతే చాలా ఎంతో మంది అన్నాను కదా మునిగిపోతున్నారు. వాళ్ళు ఎవరు రక్షిస్తారు? వాళ్ళు అన్నాడిపోతున్నారు, మునిగి ప్రాణాలు పోతున్నాయి. అంటే మనం ఏం చేస్తాం? నరకమే అగ్ని ఆ నరకం చేర్చబడతారు. చనిపోతే వాళ్ళు మరణిస్తే అట్లా ఆ సముద్రం మొత్తం ఎన్నో తీసిపోతున్నారు ఎంతో మంది. ఈ పని ఏంటంటే వాళ్ళందరూ చేసుకోవాలా, చేసుకోవాలి. పడదు ఏసు అనే నామంలో ఆయన రాజ్యంలో ఉన్నాము, మన రక్షణ నేను ఉన్నాము. నువ్వు నమ్మట్లేదు కానీ వాడి కోసం ఎత్తున్నా ఎందుకు కోరుకుంటా, మునిగిపోతా అనుకుంటా. ఇంకా అట్లా అంటే అట్లనే ఉంటుంది కదా. నువ్వెప్పుడు ఇంకా మునిగిపోతున్నాను, ఇంకా రక్షణ ఇంకా ఇది కూడా దాంట్లో ఈదుతూనే ఉన్నావు. ఇంకా రక్షణ ఉండాలి, రక్షణ లేదేమో, రక్షణ కాపాడుకోవాలి, దేవుని ఆటలు వచ్చినాక భక్తిని కాపాడుకోవాలి. అది ఎందుకు భక్తిని కాపాడుకోవాలి? దేవుని రాజ్యం కోసం. అరే భక్తి నీ భక్తి రక్షణ ఎందుకు? నీతి ఫలాలు ఎందుకంటే ఆయన మాట ఆయనలాగా ఉంటారు. అంతే కదా. దేవునికి కనబడి దేవుని ఫలాలు ఆయన నీతి ఆయన లక్షణాలు మనకు కనిపిస్తాయి. అంతే. ఏదో దేవుని రాజ్యం కోసం అందుకు కాదు నీతి ఫలాలు మనలో కనిపించ పరిశుద్ధత ఫలాలు నీతి ఫలాలు కనిపించాల్సిన అందుకు కాదు. ఎందుకంటే ఆయన పిల్లలు ఆయనలాగా ఉంటాము. అంతే. రక్షణ అనేది ఫ్రీ ఉచితంగా ఇచ్చేసారంటే ఆమె ఫ్రీ. అందుకే మన నమ్మాలి, మనం రక్షింపబడి ఉన్నామా లేదా? రక్షణ కోసమైనా రక్షింపబడి ఉన్నాము. చాలా సార్లు చెప్పాను, కూతురు చెప్పా ఏంటంటే ఒకటి ఇది చెప్పాడు మనుషులు కూడా చెప్పాడు. ఇక్కడ విన్నారంటే మీరు భయపెట్టిస్తారు. అంటే ఈ టైంలో ఈ మూమెంట్ లో ఏ శిక్షణ వస్తే నీ పరిస్థితి ఏంటి అంటే నువ్వు తెలుసు కదా. మీరేం చెప్పగలుగుతారు? మీ ఆన్సర్ ఏది? ఈ టైంలో ఏ వచ్చేస్తే ఆయన రాకుండా వస్తే మీ పరిస్థితి ఏంది? మీరు ఎక్కడ ఉంటారు? ఆన్సర్ చెప్పండి.
ఆ? ఎట్లా ఎట్లా ఉంటారు పల్లెటూరు ఉంటాం కాకుండా ఇంకో వాళ్ళు రిటైర్ క్వశ్చన్ అరే బాబు నరసింహవాడే అరే దేవుడు రాజు ఉన్నారో బాబు నేను దేవుడు ఎవరి భయం తెలుసా నమ్మరు దేవుడు ఎంత చెప్పినా ఇంట్లో బంధువుల్లో ఇంట్లోనే ఎంత చెప్పినా నమ్మరు ఆయన విశ్వసించారు ఆయన చోటు ఎవరు అంగీకరించలు వేసుకోవాలి వాళ్ళకంటే ఎంత పడతారు ఒకరు వీడియో పడతారు ఎప్పుడు సరాసరి వేసిన భూమి మీద రాడు ఏకంగా ఫస్ట్ మధ్య కాసం కోసం ఫస్ట్ ఎవరికి భయపడదు అప్పుడు భయపడేస్తాడు అమ్మో ఆ రోజులు అట్లా ఉంటది ఇట్లా ఉంటాయి చాలా కష్టం ఆ రోజు వాక్యం నెరవేరుతుంది దేవుడు నమ్మకం చాలా కష్టం ఇప్పుడే అని భయపడేస్తారు కదా సరే కదా ఎవరికి తెలుసా వీడియో పడిన వాళ్ళకి 7 శ్రమలు వారికి 7 బిందు మనకి ఆమె మధ్య కాశ్మీర్లో ఆయనకు వస్తాడు ఫస్ట్ ఆయన వస్తాడు దేవుడు రాకుండా ఎగురు భయం అరే నేను దేవుడు రాకుండా ఆయనతో పాటు సంఘంతో పాటు ఆయన కిందకి వస్తాడు భూమి మీదకి సంఘాన్ని వెళ్ళేసి రాడు ఆల్రెడీ 7 శ్రమలు 7 బిందు అయిపోయింది సంఘంతో పాటు కలిసి భూమి మీదకి వస్తాడు అప్పుడు ఎవరికి భయమా అప్పుడు కూడా ఆ 7 శ్రమలో సంఘం మీద పడిన తర్వాత అప్పుడు ఇప్పుడు చెప్తే నమ్మరా చాలా మంది అంగీకరించరు వీడియో పడతారు వాళ్ళు అప్పుడు క్రీస్తు రోజు వస్తాడంట వాళ్ళు వచ్చి సంఘం మన మీద నమ్మాము ఆయనకి మనకి 7 శ్రమలు ఈ కరువుతో వీటన్నిటితో మనకి సంబంధం లేదు వీడియో పడిన వాళ్ళకే అయితే వాళ్ళు అప్పుడు కూడా ఆ ముద్ర 666 ముద్ర వేయించుకున్న చాలా కష్టం ఉన్నప్పుడు అప్పుడు వాక్యం కరువు ఉంటుంది అప్పుడు బైబిల్ అంత క్రీస్తులు రోజు వస్తారు కదా వదిలిపెట్టాడు ఆ ముద్ర వేసుకుంటే ఆహారం ఫుడ్ అన్ని అప్పుడే అన్ని ఉంటాయంట అది వేసుకోదు ఏముండవు కానీ అప్పుడు అసలు మనసు 7 మనసు చనిపోరండి ఇంట్లో చనిపోరంట మరణం లేదు అప్పుడు 7 ఉన్నా సరే అప్పుడు కూడా ఆ ముద్ర వేయించుకుంటూ ఉంటే వాళ్ళకి రక్షణ పడతారు అది వాళ్ళకి ఇష్టం ఈ రాత్రి ఈ మూమెంట్ అది వాళ్ళకి రక్షణ పడిన వాళ్ళకి కాదు కానీ కన్ఫ్యూజ్ చేసిన కలిపి చెప్తారు అన్నమాట అర్థం కాదు భయపడతారు భయం ఏమైనా ఇంకా విషయంతో భక్తి పోతాయి ఇంకా పరిస్థితి అప్పుడు భయపడతారు అనమాట అరే నేను చూసుకోకుండా బాబు దేని వైపు చూడు బాబు బ్రదర్స్ సిస్టర్స్ దేని వైపు ఉండి నీ నీతి కారణం నీ నీతి ద్వారా కాదు రక్షించబడ ఆయన ద్వారా రక్షింపబడ్డావు సంతోషం హ్యాపీ పిచ్చి తగ్గించాడు అందుకేనంట ప్రతిదినం రక్షణ దినమే ప్రతిరోజు మనకి క్రిస్మస్సే పండుగ కదా క్రిస్మస్ 7 సంవత్సరం ఒకసారి కాదు ప్రతిరోజు క్రిస్మస్సే ప్రతిరోజు ఆనందించి గంతులు వేసి సంతోషించే రోజు ప్రతిరోజు మనకి రక్షణ మన క్రియల ద్వారా రాలేదు మన క్రియల ద్వారా పోదు రక్షణ అనేది చెప్పండి దేవుడు రాకపోతే మనకి నో ఫియర్ సింహం లాగా ధైర్యం ఉంది నీతి మొదటి సింహం లాగా ఉంటారు ఆ నీతి మాటలు మనకేంది భయం అందరూ భయపడతారు అంతే అట్లా అట్లా ఇట్లా అమ్మాయి పోషిస్తారు ఆమెతో పోషించారు కృష్ణాస్ పడతారు నమ్మితే విశ్వసించే మన కరువుతో సంబంధం లేదు నాకు దరిద్రంతో సంబంధం లేదు సమృద్ధి నాకు ఆయనలో నేను ఐశ్వర్యవంతుని అమ్మాలంట చెప్తాడు రేపుల గురించి ఉంటే ఏలియన్ పోషించడం మనం పోషిస్తారు ఆమె పోషించారు నాన్ వెజ్ మన నిజంగా శ్రేష్టమైన పుట్టిస్తాడంట ఆమె మంచిదే ఆయన వెజిటేరియన్ ఇయ్యలేదు నాన్ వెజ్ ఇచ్చాడు నాకు తెలిసినారు అందుకే నాన్ వెజ్ తో పోషించాడు ఏలియాకి కరువు కాలంలో కరువు మొత్తం దేశంలో
ఉదయం సాయంత్రం కాకూడదంట. ఎట్లా వచ్చిందంటే అవి ఎట్లా తీసుకోవాలి కాకు దేవుడికే చేస్తాడు కదా. వావ్, నమ్మితే ఆయన నమ్మితే అంట సమృద్ధి అంట. అంటే సమృద్ధి తెలుసా? ఎంత తిరిగినా కరగదు అరగదు. దేవుడి దేవుడు అదే అంట. విశ్రాంతంగా అది తినకుండా ఇది తినకుండా అది కూడి పెట్టుకుని ఇది కూడి పెట్టుకుని అదేంటావు డబ్బా అదేంటి అది దీవెన దేవుని దీవెన అది విశ్రాం. దేవుడి దీవెన ఎట్లా ఉంటుంది అంటే ఎంత తిన్నా అరగదు, ఎంత తిన్నా సమృద్ధి ఉంటాడు. ఆమె సులభం ఎట్లా తెలుసా? సులభం చూపిస్తారు. అసలు సులభ బలమే ఎదుట ఆ బలమే ఎన్ని రకాల హైటెక్ చూపిస్తాయి. ఇప్పుడు సాగుతుంది. సాధారణంగా నువ్వు రెండు ఎందుకు తినాలని మంచిగా తినాలి, మంచి జ్యూసులు తాగాలి, మంచి నాన్ తినాలి అని రాజు మన రాజుకి కరువు కదా. ఇంకా దేవుడు మన రోజు మన పళ్ళ మీద అంట మనకు డైనింగ్ హాల్ ఇస్తాడు, మంచి ఇస్తాడు. ఆయన ఇచ్చేస్తాడు ఆల్రెడీ. మనం ఇంకా వస్తాయి రెడీ అయిపోయినా అన్ని వస్తాడు. ఆ బల్ల ఉంటుందంటే ఆ బల్ల రోజు నాన్ వెజిటేరియన్ ఉంటది, ఫిష్ ఫిష్ ఉంటది, చికెన్ అన్ని మన ముందు ఉంటే ఈవెన్ ఉంది. అది మన ఖచ్చితంగా అనుభవిస్తాం నమ్మితేనే. ఆమె రోజు మన వారం అసలుకే చుట్టాయి క్రైస్తవులు దేవుడు ఉంది. చాలా కరువు అసలు చికెన్ తినే వాళ్ళు ఎన్నో ఏంటది పాపం. నాన్ వెజ్ ఎన్నో ఏంటది అసలు నాన్ వెజ్ తిని అంత కరువు అనుభవిస్తున్నారు. ఎందుకు నమ్మకనే లాజర్ పెట్టుకుంటారు. అరే లాజర్ దీవెన కాదు బాబు, దేవుడు ఆశీర్వాదం చేసింది మన దేనికి చేశాడు, ఎవరికి చేశాడు? ఆశీర్వాదం నెరవేర్చే అబ్రహాము ఆశీర్వాద వచనము మనం నెరవేర్చబడినట్టు ఆయన శాపమేడు మన కోసం. అబ్రహాము వాగ్దానం మన నెరవేర్చబడలేదు అనే శాపమేడు. ఎందుకు? అబ్రహాం ఆశీర్వాదం మనం అనుభవించాలని. ఎట్లా అబ్రహాం ఆశీర్వాదానికి రేంజ్ దేశాలు భూమి మనదంట. ఆమె ఇది మన దీవెన. సొంత ఇల్లు లేకుండా పర్లేదు. ఆ మాట ఈ చెత్త చెదాలి ఈ లోకాంతర బోధ తీసుకుని చెత్త కూడా పడేలా. ఆమె ఇల్లుంటే గవర్నమెంట్ సంబంధం లేదు. ఆమె అరే మనం గవర్నమెంట్ గెలుపు చేసి ఎలా ఉండాలా? ఎట్లా ఉండాలా? చేయి చాచేవాళ్ళు ఉండకూడదు, సేవలు ఉండాలి. కలము పోగము కాము. ప్లీజ్ ఫస్ట్ మొదటి రాజులు 4వ అధ్యాయము 20 చూసుకోవాలి. అయితే 20 చూసుకోవాలి. యూదా వారు ఇజ్రాయెల్ వారు సముద్రము దగ్గర ఇసుక రేణువులంతా సమూహమై త్రాగుచు సంబరపడుచు. ఎన్నుంటే ఎట్లున్నారు ఇజ్రాయెల్ ప్రజలు, యూదా వారు ఇజ్రాయెల్ ప్రజలు సముద్ర తీరం మన ఇసుక ఎక్కి పెడతాం. మనం కనీసం ఇంత తీసుకొని ఎక్క పెడతామా? సముద్ర తీరం తీసుకుంటే అంతమంది జనాలంట సులభం దగ్గర అంత దీవెన తిన కరగని చెరగని దీవెన సులభం అనుకుంది. ఆమె సులభం అంటే పోవాలన్నాడు. ఆయన గొప్ప తీసుకొచ్చాడు. ఎక్కువ సులభం అంటే అంత ఉంటే ఏ సైజ్ ఎంత ఉంది? నమ్మరు అమ్మాయి చూస్తున్నామంటే అతనికి సేవ చేయొచ్చు
వచ్చి ఒక్కొక్క దినములకు సులభముల భోజనము సామాగ్రి ఎంతనగా రోజు ఓ డే ఎంతమంది చూద్దాం, ఎన్ని రకాలు, ఎన్ని ఫుడ్, ఎన్ని ఐటమ్స్, ఎంత మొత్తం వేస్తుంది. 600 భూముల చిన్నము గోధుమ పిండి. 600 భూములు అంటే 1200 భూముల పిండి, మన ఇంటి పిండి. తర్వాత రువ్విన ఇంట్లో 10 రోజుకి 10 ఎంటలు రోజు అవి తినలే. తర్వాత విడి ఎట్లు 20, అది 20 రువ్విన ఎట్లు 10, విడి ఎట్లు 20, 100 గొర్రెలు. సంవత్సరం గొర్రె తింటావా? తింటారా? సంవత్సరం కోసలేనా? ఓ గొర్రె తింటారు, గొప్ప అదే గొప్ప చెప్పుకుంటారు. ఒక్కదానికే ఇట్లా ఇంటగా నాకేం దేవుడు కానీ ఆయన సూపర్ అని మంచి మైండ్ ఇచ్చాడు. ఎట్లా మంచి మైండ్ అంటే నాకు ఇలా చూసుకుని నవ్వుకుంటా ఎవరైనా ఒకదానికి కోళ్ళకి గొర్రెలకి ఏ గొప్ప ఇవ్వకుంటారు. మరి ఈ చదివిన చదువు వచ్చాడు చదువుతారు, వేస్తున్న వాళ్ళు చదివిన వాళ్ళు కూడా చదువు, ఆయన జ్ఞానం ఇచ్చిన కదా చదువుతున్నారు కాక వాళ్ళు. ఆమె చదువులేదు అనుకోదు, చదివిస్తారు నమ్మండి. మీరు కూడా చదువుతారు, చేస్తున్నాము తెలుగు వాడు తెలుగు ఇస్తారు, ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ ఇస్తారు. నమ్మడం మీ పని, ఇయ్యడం ఆయన పని. అరే ఆయన మామూలు దేవుడు కాదు, చదువు రాదు మాట్లాడతారేమో, చదివిస్తారు. ఆయన చదవగలుగుతారు, బైబుల్ చదవగలుగుతారు. మీకు నిజంగా ఆశ ఉంటే ఆశ పరుస్తాడు. ఆమె మీ ఏటికి సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. నేను చదవాలని ఆశ ఉందంటే ఆయన అడగాలి, చదువు నేర్పించాలి, ఇస్తారా? నాకు ఇష్టం చదవాలి, బైబిల్ నేర్పించి తెలుగు నేర్పించంటే నేర్పిస్తాడు. ఆమె ఆయనకి ఆ సాధన ఏమి లేదంటే చదువు గొప్ప కాదు, ఇదేది గొప్ప కాదు. ఆయన అన్ని అసాధ్యమైన సాధ్యపరచేవాడు. లేని వాడు నీకు చదువు లేదు అనుకుంటున్నాను, ఆయన ఇస్తాను చదవగలరు. లేని వాడు తెచ్చేవాడు. ఆమె ఆయన ఇచ్చేది జ్ఞానం, ఇచ్చేది వరం అంతే. ఏదైనా సరే, చదవైనా సరే, ఏదైనా సరే దానికోసం చదివేకపోవట్లే. కానీ సమస్య ఇంగ్లీష్ తెలిసిన ఇంగ్లీష్ మాట్లాడారు. ఎట్లా మాట్లాడతారు? ఇచ్చిన వారమే, ఇచ్చిన వారమే. స్కూల్కి తెలుగు బైబిల్ చదువుతారు, ఎట్లా చదువుతారు? ఇచ్చిన వారమే నమ్మే చేస్తాడు. అరే నువ్వు లేని మాట ఉన్నట్టుగా పిలిచే దేవుడు చూడు, మృదులను సజీవుగా చూడడం చూడు. దాని ఎడుకు శత్రువేషకపోయిన జ్ఞానం ఇచ్చింది దేవుడే. జ్ఞానం అనేది, జ్ఞానానికి చదువుకు సంబంధం లేదు. మంది చదువుకి జ్ఞానానికి సంబంధం లేదు. జ్ఞానం దేవుడు ఇచ్చేదే. డబ్బు ఉంటే చదువు రాదు, చదువుకున్న వాళ్ళు మరి అదే ఎలా నమ్ముతున్నావు దేవుణ్ణి? నీ దేవుణ్ణి ఈరోజు ఎట్లా నమ్ముతున్నావు? నువ్వే సూపర్ న్యాచురల్ పవర్ పెట్టాడు. యువత పోల్చో నీలో నిన్ను మించినాడు లేడు, నీలాంటి వ్యక్తి ఎవరు లేరు. అదే సృష్టించాడు. ఈ చదువుతో యేసుతో సంబంధం లేదు, అంతే. నమ్మితే ఎంత ఏం కావాలో అది ఇస్తారు. చదువు తెలుగు కావాలా తెలుగు నేర్పిస్తారు, నాకు ఇంగ్లీష్ కావాలా ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఆయన అరే చూసారు స్కూల్కి వెళ్ళి చదువుతారు, ఏ తెలుగు చదువుతున్నారు, ఇంగ్లీష్ ఆశ్చర్యపోవాలి. అంతే, అదే దేవుని జ్ఞానం అంటే. అంతేనా? ఇదే దేవుని కింగ్డమ్ అంటే ఇదే. పవర్ అంతే పనిచేసేది, పవర్ అంత దేవుని జ్ఞానం, దేవుని మాటని. మోషన్ వదిలిపెట్టే నత్తునండి అయితే సో అయితే నాకు కావాలని నత్తు నన్ను కూడా నత్తంటే మాట్లాడసరి కాకపోయినా అయితే ఏంటయ్యా, గుడ్డివాడిని కానీ మూగువాడిని కానీ చిన్నవాడు నేనే కదా.
నేను ఉండగా నీకు ఎందుకు చదువు లేకుండా ఎందుకు, చదువు ఉంటే ఏంది, లేకుంటే ఏంది, జ్ఞానం ఉంటే ఏంది, జ్ఞానం లేకుండా ఏ క్యాస్ట్ క్యాస్ట్ తో దేవుని క్యాస్ట్ దానికి సంబంధం. దేవుని ఏమంటాడు, నేను ఎన్నికలు ఏదో అంటాడు కదా, ఆ గోత్రం వెళ్ళి తాగింది కదంట. దేవునికి మన క్రిస్టియానిటీ అనేది ఎవరు పెట్టిందని తెలుసా? దేవుడు పెట్టింది కాదు. దేవుడు మన క్రిస్టియానిటీ కాదు, ఏం తెలుసా మనది? రాజులైన సమూహం దేవుడు అంతే. ఇదే మనది క్రిస్టియానిటీ. మనని మనసులో పెట్టింది అంతే. మతం అనేది క్రిస్టియానిటీ మతం లేదు, ఇది దేవుడి రాజ్యం అంతే. నాకు ఇది అంటే మనుషులు ఏదంటే ఏమంటారు, ఏ మాట బుద్ధి మాట అంత సామెతలు ఉంటే చాలా. ఒకరు అన్నట్టు దేవుని నమ్మ కూడా దేవుని చేసి దేవుని ఏమంటారు, దేవుని మా పిల్లలు కూడా పెళ్లి చేసి క్యాస్ట్ ఏంటంట, దేవుని క్యాస్ట్ ఏంటో బాబు నీకే, దేవుని సేవకుడు వేరా, దేవునికి క్యాస్ట్ నీకే, ఆయనకి నేను క్యాస్ట్ నీకేంది? అరే ఇక్కడ క్యాస్ట్ లో ఉంటావా? కులం అనేది ఎవరు సృష్టించింది? మనసు సృష్టించింది. దేవుడు సృష్టించిన కులాన్ని ఆమె కుల పిచ్చి దేవుని నమ్మిన కూడా కుల పిచ్చి మాత్రం పోలే. కులాన్ని తీసుపడే కులంకి మనకు సంబంధం లేదు. ఒకటే కూడా దేవుని కులం అంతే. మాకు రాజు సమయం అంతే. ఈ క్యాస్ట్ ఏం చేస్తారు దేశ కులము మనిషిని ఎక్కువ చేస్తున్నారు అంతే కదా. నువ్వు అది కింద ఉండాలి, నేను ఇది నేను పైన ఉండాలి. కులం కూడా సమానంగా దేవుడు చేస్తారు. అందరము ఆయన రక్తములో కడగబడిన పిల్లలము, అందరూ ఆయన పిల్లలమే. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. దేవుడు లేదు మనకేంది అంటే దేవుడు సూర్యుడు అంటే ఎక్కువ కాస్ట్ అంటే వాళ్ళకి ఎండ ఏమంటారు, ఎండ ఒక రకంగా ఎండ ఒక చూపిస్తున్నాగా. వర్షం ఏమన్నా ఎక్కువ కాస్ట్ ఉంటే వాళ్ళకి ఎక్కువ వర్షం, తక్కువ కాస్ట్ వాళ్ళకి వర్షం లేక ఎండ పెడుతున్నాడా? లేదు, అందరు సమానంగా. ఈ క్యాస్ట్ కోడ్ పిచ్చేది పిచ్చి. నిజంగా నిజంగా చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నా, సత్యం బయలుపడాలి అనిపిస్తుంటే ఈ క్యాస్ట్ దేవుని సేవలే ఉండి దేవుని పిల్లలే ఉండి క్యాస్ట్ గురించి దాని గురించి మాట్లాడితే వేస్ట్. ఇన్ని రోజులు దేవుని దగ్గర వేస్తే చేతిలో పడేసినట్టే, నీళ్ళు పడేసినట్టే. ఆమె అందరికి ఇప్పుడు బయట వాళ్ళకి రోడ్ ఉన్నారు కదా, మాది ఏది వాళ్ళకి పిచ్చే, నీకుండా అదే పిచ్చే. ఊరి మా ఊరు మా క్యాస్ట్ చూడండి ఏదైనా బాబు, నా క్యాస్ట్ నిజం. అసలు నాకెంత నమ్ముతున్నాము, అసలు నాకు తెలియదు. బంధువులు కూడా క్యాస్ట్ ఉంటున్నది అంటే బంధువులకు క్యాస్ట్ ఉంటారేమో, క్యాస్ట్ క్యాస్ట్ ఏం పెళ్ళేదా అని తెలియదు. ఏమని పోటీ క్యాస్ట్ చేసుకుంటారు. నేను నిజంగా చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి కాలేజ్ దాకా ఎప్పుడు క్యాస్ట్ ఎవరిని అది తెలియదు. క్యాస్ట్ అంటే క్యాస్ట్ కూడా తెలియదు. ఇంత క్యాస్ట్ ఎంత భయంకరంగా కుల వ్యవస్థ ఉందని, కుల పిచ్చి ఉందని నాకు తెలియదు. ఈ మధ్య తెలుస్తున్నాడు ఎంత పిచ్చా. దేవుడు అనిపించి మనకెందుకు క్యాస్ట్ పిచ్చి ముట్టుకోకూడదు అంటారనే దానం ఎందుకు తీసుకొచ్చారు? ఇది మార్పు తీసుకొచ్చింది తప్ప దేవుడు తీసుకొచ్చింది కాదు. తీసుకున్నాడు కులంతా ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా ఏమంటారు చూసారా తప్పేరు కోసం అసలు చెప్పడే స్టోరీ. అసైన్స్ ఎట్లా ఎన్ని రోజులు స్నానం చేసేదో, స్నానం ఎన్ని రోజులు అయితే ఎంత కంపో దేవుని ప్రేమ చూపించాలి. అసలు అసైన్స్ చిన్న సిమెంట్ వస్తాం అది కలిసి కులం మీ కులం కింద కూర్చోము. చెత్త కులం చూసుకోవడం, మా కులమే ఉండాలి, మా గ్యాస్ నిజంగా వేస్ట్. నిజంగా ఆ పిచ్చి ఉన్నందుకు దేవ సేవలైనా సరే కూర్చుంటే వేస్ట్ అండి. ఇన్ని రోజులు వేస్ట్ అయ్యి ఎందుకు చేసిన వేస్ట్
ఎక్కడ కులవేసి చెప్పాలను చెప్పాలి సంఘస్థులు చెప్పదేమని అరే ఎందుకు దేవుని నామం ఎలా పోయింది కులం ఆ కులం కాదు ఆ కులం ఇదే కావాలి ఎందుకు పోయింది నా ఎందుకు దేవుని నామం వెళ్ళింది ఆమె ఒకటే అనుకుంటా వాళ్ళని చీజ్ అందుకని చెత్త ఈ లోకాచార ఆచారాలు చెత్త జనాలకు తీసి తెచ్చిన క్యాస్ట్ సంబంధం లేదు నేను దేవుని వారసులను ఒక్కని కూడా ఎన్నో అని చెప్పాడు కదా ఒక్క క్యాస్ట్ తో చూడు మనసుని అదొక్క ఆయన బిడ్డలో చూడు ఆయన కొనుక్కున్నా ఆయన వెలపెట్టి ఆయన రక్తంతో కొనుక్కున్నాడు ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరు ఎప్పుడు కూడా క్యాస్ట్ బట్టి మనసు కదా మనసు చేసింది ఇవన్నీ క్యాస్ట్ తోలు కదా అదే పక్కన వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఇప్పుడు క్యాష్ ఎక్కువ కోసేస్తే ఏమన్నా వాళ్ళు వస్తాయా ఏమవుతుంది తక్కువ అని చెప్పుకుంటారు కదా వాళ్ళ కోసం వచ్చే రక్తమే ఎన్ని కోసినా రక్తం వస్తుంది పాలు వస్తాయి మనం గ్యాస్ ఎక్కువ ఇచ్చి మనుషులు చేసుకున్నాక ఈ మనుషులు భేదాలు తీసుకొస్తుంది మనుషులు తక్కువ చేయడానికి మనుషుల్ని తక్కువ చేయడానికి భేదాలు తీసుకుని పనికి వస్తుంది తప్ప కొనుక్కోవడానికి సొంత పనికి వస్తుంది తప్ప ఏమన్నా పనికి వస్తుందా వేస్ట్ ఇదే వ్యవస్థ ఈ వ్యవస్థ చట్ట పరిగమాన వ్యవస్థ భారతదేశం అంతా ఒక భారతదేశం ఉందన్న వాటి ఏ దేశాలు లేదు అందరు సమానంగా ఉంటారు చెత్త వ్యవస్థ కుల వ్యవస్థ భారతదేశంలో అక్కడ వింటున్న వీళ్ళు ఇప్పుడు దాకా దాన్ని పెంచి పోషించారేమో దాని పేరు కులాన్ని వ్యవస్థ నేను ఇప్పుడు ఎవరిని గవర్నమెంట్ ఎవరైతే కులం చేసి అదా ఇదా ఇప్పుడు అదే నా విషయమే దేవుడు అట్లా ఇస్తాను అలా మార్చేస్తాను ఈ చూసిన కల్లా నాలో లేదు కానీ దేవుడు నా పెట్టారు మీలో కూడా ఆ కుల వ్యవసాయం వేలతో వేరికి వేయబడును కాక ఆయన మనసు వచ్చాను కాక మనం చెప్పాలి ఇక కులం దేవుడు ఉన్నాయి మాకేసం కాదు అది వదిలేవు ఇంకా వదలేదని ఆ జబ్బు ఇంకా లేదా ఎందుకు దేవుని అవ్వాలి కుల పిచ్చి ఇంకా పోలేదా నువ్వు దేవుని పిల్లలు కదా మనం రోడ్డు మాటలుగా ఉన్నాయి కదా ఆయన మాటలుగా ఉన్నాయి కదా మనిషి ఏంటి కులపు పక్క వాళ్ళందరూ సమానమే ఆమె శోధిస్తారు వాళ్ళు పేర్లతో ఇరికి సమానంగా ఆయనలాగా ప్రేమించడం లాగా ఆమె అప్పుడు ధర్మశాల ఇదే ఉన్నా నాకు కులపించి ఇదే పిలిపించి ఆశ్చర్యం అందుకే అంటే స్వస్థపరచడం అంటే మంచివాడు విశ్రాంతి దిన మనిషి రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ అర్థం తెచ్చేస్తున్నాడు చెత్త ఆయన స్వస్థపరచుడు విశ్రాంతి ఏమంటారు విశ్రాంతి దినం విశ్రాంతి అద్భుతం చేస్తున్నాడు అది విశ్రాంతి దినం చెడు మంచి ఎక్కడ ఉందా ఆయన అన్నాడు అంతేదా విశ్రాంతి దినం గొర్రెపిల్ల గోధుమ పడినని రక్షించకుండా ఉంటామా మరి గొర్రెకిన మనకు శ్రేష్ఠ అర్థంగా మరి ఎవడో ఎందుకు చేయడానికి రూల్స్ రెగ్యులేషన్ వస్తున్నారు వేళ్లతో పెరిగిపోయారు అడేలండి అబ్బాయి మ్యారేజ్ లో ఇంగ్లీష్ అనేది కులం చూడకూడదు ఈ కులం తీసి పడేలాడు నాకు పెట్టుకోలేదు అలాంటి మనసు మా వీక్షణ కాదు ఆమె మాటలతో మాట్లాడారు అవును ప్రభా ఈ కుల వ్యవస్థ నుంచి మనుషులు భేదాలు మనుషులు తక్కువ చేయడానికి మనుషులు చీట్ చేసి మాట్లాడడానికి తక్కువ చూడడానికి కాళ్ళ కింద మనుషులు పెట్టుకోవాలని ఎక్కువ చూడాలి ఇలాంటి వ్యవస్థ మా దేశంలో వేలతో చేయబడింది కదా ప్రభువా తక్కువ సమానంగా ప్రేమించాలి ఒకరి మానవ ఇతరులను ప్రేమించాలి
తక్కువ ఎక్కువ తక్కువ కాస్త కింద కూర్చొని ఇలాంటి మేము దేవుని పిల్లలు ఎస్పెషల్ మేము అలాంటి వాటి చోటు ఉండకూడదు మాలో. అలాంటి వారి మళ్ళీ వేళ్లతో వేయబడడం కాక నీలాగా మేము ప్రేమించారు నిన్ను వాళ్ళు ప్రభు వారు ప్రేమించమన్నారు. అలాగే ఎదురు మా వాళ్ళే ఇతరులను కూడా ప్రేమించడం కాక నీ ప్రేమ శ్రేష్టమైన విశ్వాసం ప్రేమ ప్రేమ అనేక మందికి చూపించడం ప్రభా. ప్రేమ మా ద్వారా అనేక మందికి కనిపించాలి, మాదిరిగా ఉండాలి, గుడ్ మోడల్ గా ఉండాలి. నాయన పూజించకూడదు, దాన్ని బెలకు తీసివేయాలి. చెప్పేవారిగా ఉండాలప్ప. వాళ్ళతో పాటు సహకరించే వాళ్ళుగా, వాళ్ళతో పాటు చూడుగా ఉండకూడదు. అదే విధంగా ఎందుకంటే ఈ లోకంతో వాడు మేము కొట్టుకోపోయే వారికి ఉండకూడదు. నీ పిల్లలు లోకం నీలో వాడు కొట్టుకోపోయే విధంగా కాకుండా ఎదురు ఫైట్ చేసి ఎదురు ఈ లోకాన్ని ఆచారాల పదరాన్ని ఎదురుగా వెళ్ళాలి, ఎదురుగా ఈత పెట్టాలి. అలాంటి వారిగా మేము ఎదురుగా విశ్వాసం బలవంతులుగా వచ్చి వర్షమైన మంచి చెప్పారు. భూమి ఏది బంధిస్తే అది బంధించబడదు, పనులు ఏది భూమి ఏది బంధిస్తే పనులు బంధించబడదు, ఏది విడుదల చెప్పారు ప్రభా. ఆ మాట ప్రకారం మేము నడిచడం కాక ఆ మాట ప్రకారం మేము చేయడం భూమి లోపరుచుకోవడం కాక ఇలాంటి మా ద్వారా యూట్యూబ్ ద్వారా వినడం జీవితాలు నీ మాట నీ మాట తప్పకుండా కృపగల సత్యాన్ని మాట ప్రకారం నడుచుకుందాం గాక ప్రభు. మేము అనుభవించదు గాక ప్రభు. ఇంకెవరైతే కరవని కానీ ఆ రహస్యాలు వింటూ ఉన్నారో మైండ్ చేంజ్ అవుతుంది మాట ద్వారా. హృదయం మీ మాట ఉదయించబడదు కాక అప్రమాశ్రవాదాన్ని మీరు వాసన చేస్తారు. ఆ వాగ్దానం వాళ్ళకు ఫలింపచే ఫలించిన అరే కుటుంబాలు ఉన్నామా ద్వారా ఇక్కడ ఉన్న కుటుంబాలు ఉన్న అప్పులన్నీ మహాసమృద్ధి కలుగునాక వాళ్ళ ద్వారా అనుభవించదు కాక ప్రభువా. ఈ మాటలను మా వదిలించి విన్న మాటను బట్టి ప్రభుగా ఫలించు గాక. సమస్తమాత్మ గణిత ప్రభావం నీకే చెంది నచ్చరేగా ఇస్తున్నాం. నీ ప్రార్థనకి జవాబు పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని ప్రభుత్వ అన్ని మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడైంది. మనకు మన చదువు కాదు.